హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. నేను మీ రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఈరోజు నేను మీకు ఒక మంచి సమ్మర్ డిజర్ట్ చూపించబోతున్నాను. టెండర్ కోకోనట్, లేత కొబ్బరి నీళ్ళతో చేసుకునే కొబ్బరి జున్ను, ఇంకా పిల్లల లాంగ్వేజ్లో చెప్పాలంటే కోకోనట్ జెల్లీ. చాలా బాగుంటుంది టేస్ట్. సమ్మర్లో మనం కొబ్బరి నీళ్ళు తాగడమే కానీ కొబ్బరి నీళ్ళను తినాలంటే ఇలా పుడ్డింగ్లా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనం మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ని ఎన్ని విధాలుగా చేసుకొని తింటామో తాగుతామో, అలాగే కొబ్బరి నీళ్ళను కూడా మనకు నచ్చినట్టుగా చాలా రకాలుగా చేసుకొని తాగొచ్చు. అందులో ఇదొక రకం. ఇంకైతే నేను మీకు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ పుడ్డింగ్ కోసం 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళను తీసుకున్నాను. మనం కొబ్బరి నీళ్ళని తీసుకునేటప్పుడు కొంచెం స్వీట్‌గా ఉండే వాటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కొబ్బరి బండాలు వాళ్ళకి చెప్పి పేపర్ గెంజి కన్నా కొంచెం గెంజి ఉండేదిగా తీసుకుంటే స్వీట్ ఉంటుందనమాట. మనకు ఈ డెకరేషన్ కోసం గెంజి గూడా కావాలి కాబట్టి మనకు లేత కొబ్బరి నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. మరీ ముదురుగా ఉన్న కాయలు తీసుకుంటే కొన్ని నీళ్ళు ఉప్పగా ఉంటాయి. ఉప్పగా లేకుండా చూసుకోండి. స్వీట్‌గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. ఉప్పుగా ఉంటే టేస్ట్ మారిపోతుందనమాట. తర్వాత ఇక్కడ ఆ వాటర్‌లో నుంచి ఒక 150-200 ఎంఎల్ అంతా వాటర్ సెపరేట్‌గా తీసుకున్నాను. ఈ వాటర్‌లోకి ఇప్పుడు నేను చూపిస్తున్నది చైనా గ్రాస్, అగర్ అగర్ అంటారు కదా! అది అన్నమాట. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అది నేను ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను. 8 గ్రామ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. 8-10 గ్రామ్స్ వరకు సరిపోతుందనమాట. ఈ చైనా గ్రాస్‌ని కొబ్బరి నీళ్ళలోకి వేసి ఒక 10-20 మినిట్స్ నానబెట్టేసుకుందాము. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాము. తర్వాత మనము కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ లేత కొబ్బరి ఉంటుంది కదా! ఆ కొబ్బరి మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం నానబెట్టాం కదా చైనా గ్రాస్ అగర్ అగర్‌ని, దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో అదంతా మెల్ట్ అయ్యే వరకు కలబెట్టుకోవాలన్నమాట. ఆ చైనా గ్రాస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. అంతవరకు మనం కలబెడుతూనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కరిగించుకోండి. ఇక్కడ చైనా గ్రాస్ మొత్తం కరిగే లోపల మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 80% కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా షుగర్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. నాకైతే సరిపోయింది. ఇంకెక్కువ ఎవరికైనా ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోండి చాలు. షుగరు, అగర్ అగర్ 2 కలిపి మిక్స్ అయ్యి మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన వాటర్ మొత్తాన్ని వేసుకొని మనకు బాయిల్ అవ్వకూడదనమాట వాటరు. జస్ట్ మొత్తం మిక్స్ అవ్వాలి, వేడవ్వాలన్నమాట అంతే. బాయిల్ చేయొద్దు. ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోయింది కదా! మొత్తం మిక్స్ అయిపోయింది. బాయిల్ చేయొద్దండి. ఇప్పుడు ఇది సరిపోయింది కదా! ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ట్రే కానీ, లేదా రౌండ్ షేప్‌లో ఉన్న మౌల్డ్స్ కానీ, లేదా ఏదైనా ప్లేట్‌లో కానీ ఈ కొబ్బరి ముక్కలు మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ కోకోనట్ వాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ జెల్లీ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది పూర్తిగా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన తర్వాత ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వరకు, లేదా మీకు ఇంకా కూల్‌గా కావాలంటే ఇంకా ఎక్కువ సేపు కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్‌లో కొద్దిగా మిగలబెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న బుడ్డి బుడ్డి కప్స్‌లోకి వేసాననమాట. చూడ్డానికి బావుంటుంది అనేసి. చాలా బాగుంది. వీటిని కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకున్నాను.
నేను ఒక 1 అవర్ పెట్టాను. 1 అవర్ తర్వాత ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బావునింది. నేను వేడి మీద టేస్ట్ చూసాను. నాకు అంతగా నచ్చలేదనమాట. ఏంది ఇలా అయిందా అనుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు అచ్చం కొబ్బరి నీళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉండింది. టేస్ట్ మాత్రం చాలా బావుండింది. మేము ఇంట్లో వాళ్ళందరం జస్ట్ అందరూ ఒక్కొక్కటి టేస్ట్ చేసామనమాట. ఒక్కొక్క పీస్ టేస్ట్ చేసి నాకు ఇక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర చిన్న పిల్లలు చాలా మందున్నారు. అందరికీ షేర్ చేసేసాను. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫేస్‌లో అసలు హ్యాపీనెస్ టే అసలు చెప్పనక్కర్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే. చాలా సంతోషం అనిపిచ్చింది నాకు. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చైనా గ్రాస్ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి. ఒకవేళ దొరకలేదు మీకు నియర్‌గా ఎక్కడ అంటే ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. నాకు నియర్ సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడ దొరకలేదు. ఆన్‌లైన్‌లోనే నేను కూడా పర్చేస్ చేశాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థాంక్ యూ.